నీచపు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు? నాశనం అయిపోతావు నువ్వు. అంతే, ఇంకా నేనేం చెప్పలేను. నాకు కుల బలము, ధన బలము, నా వెనుక అన్నదమ్ముల బలం ఏం లేదు. నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది. నా దేవుడు సమ్మక్క సార్లమ్మ దయ ఉంది. అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు, అరే నా ఎంబడి ఎందుకు పడుతున్నారా మీరు, నాశనం అయిపోతారన్న. తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిన, అది ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళది. ఆంధ్ర గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన, ఆ లారీలో ఏదో మావాడేదో ఫోన్ చేసిండని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్నా, నువ్వు నాశనం అయిపోతావని. 2 రోజులకే నీ కుటుంబం నుంచి పోయి జైల్లో పడి. అది నాది, అంతే. ఇంక అంతకంటే ఏం లేదు. చూసుకో వీడియోలన్నీ. ఒక రోజు గట్టిన ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుండే చెప్పిన, ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయాను. ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. కేటీఆర్, నువ్వు పెట్టుకుంటే నీ సమౌజ్జులతోటి నువ్వు పెట్టుకో, కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని ఎదుగనివైతే. నిన్న మా సీఎం చెప్తున్నాడు, ఎస్ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా అంటున్నావు. నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీలో ముందుకొచ్చి ఏడుస్తుంది. నా కన్నీళ్లతోటి నువ్వేం బాగుపడతావురా? నువ్వేం బాగుపడవు, నాశనం అయిపోతావు.